దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే తన యొక్క విన్నపములు దేవుడికి తెలియపరుస్తున్నాడు. తన యొక్క బాధను దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. దేవా, నేను బాలుడనయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు గొప్ప జనాంగానికి తీర్పు తీర్చడానికి నాకు నీ జ్ఞానము దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుచున్నాడు. రాత్రి కూర్చున్నాడు, ప్రశాంతంగా ప్రార్థనలో ఉన్నాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఈనాడు మనకు పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. నిత్యము ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము, విసుకక ప్రార్థించుము, చూసావా, మెలకువగలిగి ప్రార్థించుము, పట్టుదల కలిగి ప్రార్థించుము అని ఎన్ని లేఖన భాగాలను దేవుడు మనకు గుర్తు చేశాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ యొక్క సొలొమోను మహారాజు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుడు తనతో వాగ్దానం చేస్తున్నాడు. మనం చూద్దాం, మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుమని సెలవీయగా, నేను నీకు ఏమి కావాలని నువ్వు అడుగుతున్నావో అడుగు, నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. దాన్ని అడుగుమని సెలవీయగా. చూసావా, ఎంత గొప్ప దేవుడు చూడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలకై ఆయన కృతజ్ఞతలు. 12వ వచనం చదువుకుందాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. చూసారా, జ్ఞానమును తెలివియు. మరి ఈనాడు నేను సంపాదించవలసిన ఫస్ట్ జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోవాలి. అందుకే జ్ఞానం లేని మనుషులారా, తెలివి లేని మనుషులారా, పశుప్రాయులారా అని అనేకమైన లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు నేను ఫస్ట్ దేవుని దగ్గర ఉన్న జ్ఞానాన్ని, దేవుని దగ్గర ఉన్న తెలివిని సంపాదించుకోమని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. ఏమంటున్నాడు? జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును అంటున్నాడు. దేవుని దగ్గర తీసుకోవాలి. ఇవే నీ ఆస్తులు, తరగని ఆస్తులు, ఇవి శాశ్వతమైన ఆస్తులు. అశాశ్వతమైనవి కావు, శాశ్వతమైన ఆస్తులు. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. ఎంత చక్కని మాట చూడు. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును బిడ్డ అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అడుగుతున్నావా? ఎక్కువ చూడు, రోగాలు తీసేయి, అప్పులు తీసేయి, కష్టాలు తీసేయి, బాధలు తీసేయి, భార్య వినట్లేదు, పిల్లలు వినట్లేదు, అయ్యా ఈ సంసారం ఏంటి నాయనా, పట్టించు ప్రభా, ముందు ఈదలేకపోతున్నాను, ఒకటి ఉంటే మరొకటి తక్కువ అవుతుంది, ఏంటి సంసారం నాయన అని భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చాలామంది సతమతం అవుతున్నారు. కానీ నీ కుటుంబం ముందుకు సాగాలన్నా, నీ సంఘం ముందుకు సాగాలన్నా, నీ పరిచర్య అభివృద్ధి కావాలన్నా, కుటుంబం అభివృద్ధి కావాలన్నా, వ్యక్తి అభివృద్ధి కావాలన్నా, నీవు దేవుని అడగవలసింది ఏంటంటే, ప్రభా యేసయ్యా, నీ జ్ఞానం కావాలయ్యా, నీ తెలివి కావాలయ్యా, నీ బుద్ధి కావాలయ్యా, నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయి, నా పాపాన్ని క్షమించు, నాలో ఉన్న అజ్ఞానం తొలగించు, నాలో ఉన్న అపనమ్మకము తొలగించు, అవిశ్వాసం తొలగించు, నాకు నమ్మకం దయచేయి, విశ్వాసం దయచేయి అని దేవుని అడుగుతూ ఉండు. నీకు ఇయ్యబడును అని చెప్పాడు. రెండవది, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని. చూసారా, నీకన్నా ముందు రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను. ఆయనకంటే ముందు ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి సౌలు, అంతే కదా.
కాబట్టి వాళ్ళిద్దరే పరిపాలన చేశారు. అయినా కూడా వాళ్ళకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. తర్వాత నీ తర్వాత వస్తారు రాజులు, అంత కూడా వాళ్ళకి ఇవ్వని అంటున్నాడు. అంటే దేవుడు సాల్మోను ఎలా ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు. కానీ వెంటనే సాల్మోను దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. కాబట్టి అంటున్నాడు, చూడు, నీ తర్వాత వచ్చు రాజులకైనను కలిగిన ఐశ్వర్యమును, అంటే అంత ఆశీర్వదిస్తానంటున్నాడు ఐశ్వర్యమును. ఎందుకంటే మన దేవుడు సకల ఐశ్వర్యవంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సర్వ సంపదలు కలిగిన దేవుడు. అందుకే చెప్తున్నాడు ఐశ్వర్యం మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యం ఇస్తాను నేను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి నువ్వు ఆలోచించేయి. ఆయన మాట వింటున్న నీవు నిన్ను పరీక్షించుకో. తర్వాత సొమ్ము ఇస్తా అంటున్నాడు. ఐశ్వర్యము, సొమ్ము ఇస్తా అంటున్నాడు. ఎంత చూసావా, దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. సొమ్ము ఇస్తానని చెప్తున్నాడు. రెండవది. మూడవది చూస్తే ఘనతను అంటున్నాడు. ఘనత, పేరు ప్రతిష్టలు, గొప్ప వ్యక్తిగా ఘనతనిచ్చేదను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు చూడు. ఘనతనిచ్చేదను. చూసారా, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. వినుమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయా. సొలొమోను మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రభువా పరిపాలన చేయటానికి తండ్రి నాకు తగిన జ్ఞానము, తెలివిని దయచేయని మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు జ్ఞానమును, తెలివినిచ్చిన మహాదేవుడు నీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, ఐశ్వర్యం ఇస్తానని వాగ్దానం చేశావు, సొమ్మునిస్తానన్నావు, ఘనతనిస్తానని మీరు అతనికి వాగ్దానం చేశావు. అది మీరు అనుగ్రహించారు. అందుకే మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మీ కృపకై వందనాలు. మాకు కూడా తండ్రి ఐశ్వర్యము, సొమ్ము, ఘనతను నీవు అనుగ్రహిస్తావని విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన విని జవాబు అనుగ్రహించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.